మౌత్ అల్సర్స్, నోటిపూత గానీ నోరు పెంచడం గానీ అంటారు. ఈ మధ్య కాలంలో యంగ్ పీపుల్ లో చాలా కామన్ గా చూస్తారు. వాట్ మైట్ బి ది రీజన్? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కృతార్థ మోరీరు, మ్యాక్సిలోఫేషియల్ అండ్ ఓరల్ సర్జన్, శ్రేయ డెంటల్ అండ్ ఈఎన్టీ, కరీంనగర్. డాక్టర్ గారు, తినడానికి చాలా కష్టం అవుతుంది అని చెప్తారు. పర్టికులర్లీ స్పైసీ ఫుడ్స్ తినేప్పుడైతే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయని చెప్తారు. ఎందుకు వస్తాయి ఈ అల్సర్స్? కొన్ని రీజన్స్ ఉన్నాయి ఇందులో. నంబర్ 1, ట్రామా. రఫ్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ వాడటం వల్ల, హార్డ్ టూత్ బ్రషింగ్ వాడటం వల్ల ఎక్కడో దగ్గర చిగురు కొంచెం బ్రేక్ అవుతే అది అల్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నంబర్ 2, విటమిన్ డెఫిషియన్సీస్, పర్టికులర్లీ విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఉన్న పర్సన్ లో ఇది ఎక్కువగా వస్తుంటాయి. నంబర్ 3, స్ట్రెస్. ద మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ మోస్ట్ కామన్ రీజన్ ఫర్ అల్సర్స్ ఇస్ స్ట్రెస్. పర్టికులర్లీ యంగ్ జనరేషన్ పీపుల్ లో దే ఆర్ టేకింగ్ టూ మచ్ స్ట్రెస్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ అల్సర్స్ 7 to 10 days లో తగ్గిపోతాయి, వాటంతట అవే తగ్గిపోతాయి. ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ తీసుకున్నా, ఏదైనా లోకల్ అనెస్థెటిక్ జెల్ వాడినా సరిపోతుంది. ఒకవేళ 2 weeks దాటిన తర్వాత కూడా ఈ అల్సర్ తగ్గని పక్షాన, దాంతో పాటు ఫీవర్ ఉన్నా, లిప్స్ కి మూల మీద వచ్చినా, దెన్ ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ కన్సర్న్. దానికి డయాగ్నోసిస్, ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. అవసరం ఉంటే బయాప్సీ తీయాల్సి వస్తుంది. ఆల్వేస్ రిమెంబర్, డెంటిస్ట్రీ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్, నెగ్లిజెన్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్. దీని గురించి ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కామెంట్ అల్సర్.